పూజ గది అనేది ఎంతో పవిత్రమైన స్థలం. ప్రస్తుత కాలంలో చాలా మంది పూజ గదిని ఎక్కడ పడితే అక్కడ కడుతున్నారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఈ దిశలో పూజ గదిని పెట్టుకోవడం వల్ల కొన్ని లాభాలు కలుగుతాయని చెబుతున్నారు. పూజ గది అనేది కేవలం ఒక గది మాత్రమే కాదు, అది ఆధ్యాత్మికతను, దైవభక్తికి, మనసుకు శాంతిని ఇచ్చే ఒక పవిత్ర స్థలం. ఈ పూజ గది ప్రతి ఒక్కరి ఇంట్లో ఎంతో ముఖ్యమైంది. అంతేకాకుండా పూజ చేయడం వల్ల సానుకూల శక్తి కలుగుతుంది. పూజ గదిలో ప్రతిరోజు పూజ చేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ తొలగుతుందని వాస్తుశాస్త్రం తెలుపుతుంది. అంతేకాకుండా పూజ గది కుటుంబ సభ్యులందరినీ ఒకచోట చేర్చి వారి మధ్య బంధాన్ని బలోపేతం చేస్తుందని చాలా మంది నమ్ముతారు. ఇది మన పూర్వీకుల నుండి వచ్చిన విలువలను గుర్తు చేస్తుంది. ప్రస్తుత కాలంలో పూజ గదులను ఎక్కడ పడితే అక్కడ కడుతున్నారు. దీనికి బోలెడు కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం అపార్ట్మెంట్లు, ఇళ్లలో పూర్తి స్థాయి పూజ గదికి స్థలం కేటాయించడం కష్టంగా మారింది. అంతేకాకుండా ఇంటి అలంకరణలో భాగంగా పూజ గదిని కూడా ఒక అందమైన కోణంలో చూడాలనే ఆలోచన పెరిగింది. చాలా మంది బెడ్రూమ్ లో చిన్న పూజ మందిరం ఏర్పాటు చేసుకుంటారు. మరికొందరు చదువుకునేటప్పుడు దైవ స్మరణ చేసుకోవడానికి స్టడీ రూమ్ లో పూజ మందిరం ఉంచుతారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇలాంటి ప్రదేశాల్లో ఉంచడం పెద్ద తప్పుగా భావిస్తారు. పూజ గదిని ఇంటిలో ఎక్కడ ఏర్పాటు చేయాలనేది వాస్తు శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఏ దిశగా ఉంచాలి, ఎలాంటి లాభాలు కలుగుతాయి అనే విషయాలను పూర్తిగా వివరిస్తారు. ఇప్పుడు ఏ దిశలో పూజ గదిని పెట్టుకోవడం మంచిది అనేది తెలుసుకుందాం. పూజ గదిని ఈశాన్య దిశ ఉంచడం వల్ల దేవతలు ఆ ఇంట్లో నివాసం ఉంటారని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ దిశలో పూజ గది ఉంటే ఎల్లప్పుడూ ఇంట్లో శాంతి, సమృద్ధి, ఆరోగ్యం వృద్ధి అవుతాయని చెబుతున్నారు. కాబట్టి పూజ గదిని ఈశాన్యం దిశలో ఉంచడానికి ప్రయత్నించండి. సాధారణంగా సూర్యోదయం తూర్పు దిశ నుండి ఏర్పడుతుందని, కాబట్టి చాలా మంది ఈ దిశలో పూజ గదిని ఏర్పాటు చేసుకుంటారు. ఈ వైపు పూజ గది ఉంచడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మంచి లాభాలు కలుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఉత్తర దిశ కూడా పూజ గదికి అనుకూలమైనది. ఈ దిశలో పూజ గదులను కట్టడం వల్ల ధనలాభం, ప్రశాంతత, కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఈ దిశగా కూడా పూజ గదులకు ఎంతో మంచి ఎంపిక.